వర్షం వచ్చేస్తా. ఏమిటో రోడ్డు మీద వెధవేషాలు? రాత్రి ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. అబద్ధాలు ఆడకు, నువ్వు తాగావుగా. నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క. రాత్రి వీడి పుట్టినరోజని వీడే తాగాడు. నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొచ్చింది. గుర్తొచ్చిందండి, నిన్నే పుట్టానండి, ఇద్దరం కలిసి తాగామండి. నేనెక్కడ తాగాను రా? అబద్ధాలు ఆడకూడదు. నిజం చెప్పరా? అక్క నిజం చెప్తానక్క. రాత్రి దాహం అయింది. ఒరే మంచులు కావాలరా అడిగాను. వీడింత గ్లాస్ తో మంచులు ఇచ్చాడు. మంచులు కదా అని తాగాను. తీరా తాగే తెలిసింది అది సారాయని. అంతే. ఆ కొట్టువాడి డబ్బులు కూడా ఇవ్వలేదండి. చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా కట్టుకున్న మనిషి కన్న బిడ్డ దూరమైనప్పుడు ఈ దిక్కుమాలిన బ్రతికెందుకని నేను నూతిలో పడి చావపోతే అక్క అంటూ ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు చచ్చిపోతే నేను మాత్రం ఏం చేయనక్క, నన్ను కూడా చంపే అంటూ దీనంగా ఏడ్చావు. అప్పుడు నువ్వు ఏడ్చి నన్ను బ్రతికించావు. ఇప్పుడు బ్రతికించి ఏడిపిస్తున్నావురా రాజు. నీకు అమ్మనై అన్నీ నేనే ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నది. ఇలా నువ్వెందుకు పనికిరాని వాళ్ళ తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే చూసేయడానికి కాదురా. చూడు, ఈసారి నువ్వు తాగేటప్పుడు నాకు కాస్త విషయం ఇచ్చి నేను చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చురా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అక్క నువ్వు ఏడవకక్క. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇదిగో చూడక్క, ఈ రోజు నుంచి నేను అస్సలు తాగను. తాగితే నిమ్మెదొట్టు. నిజంగా? నిజంగా. నాకు తెలుసు బాబు, నా తమ్ముడు బంగారు తండ్రిని. కులాసాయనా ఎరా పకీరు, అయ్యగారి మీద పోలీసు రిపోర్ట్ ఇచ్చావట? నాకేం తెలియదు బాబు. నాకేం తెలియకపోవచ్చు, నాకు అన్నీ తెలుసురా. అదర్స్ ఈ వీరు దాదా వార్నింగ్ ఇవ్వడు, ఫినిషింగ్ ఇస్తాడు. ఏమిటి మమ్మల్ని అర్జెంట్ గా పిలిపించారు? మర్డర్ చేయాలా, కీళ్లు తొలగించాలా, లేదా రేపులు లాగించాలా? ఏమిటో చెప్పండి. మరీ అంత భారీ ఎత్తు నేరాలు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. వాడంతంత నేరాలు చేస్తే తప్ప వాడి పని చేసినట్టు ఉండదండి. అసలు ఏమిటో చెప్పండి, లేకపోతే విసుకొచ్చి మన ముగ్గురు ఎవరినో ఒకరిని ఉండవయ్యా, నువ్వు కూర్చో వీరు దాదా. కూర్చో. ఏమీ లేదు వీరు దాదా, గవర్నమెంట్ కి రేపు ఉదయం మేము టెండర్ వేస్తున్నాం. మరి మాకు పోటీదారుడున్నాడు రవితేజ అని, వాడు కూడా టెండర్. వాడు ఇంట్లోంచి బయలుదేరగానే చావు కొట్టించి వాడు టెండర్ ఆఫీస్ చేరకుండా చూడాలయ్యా. అది మిస్టర్, ఏమిటిది? ఏంటో చూడరా. చూడండి, మీకు కావాలంటే నా పర్సు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. నన్ను వదిలేయండి. నేను అర్జెంట్ గా ఓ ముఖ్యమైన టెండర్ పని మీద వెళ్తున్నాను. నీ కాలో చెయ్యో తీసేస్తే నువ్వు వెళ్ళేది టెండర్ ఆఫీస్ కాదు, ఆసుపత్రికి. ఇది చాలా అన్యాయం. आवारा हूँ मैं आसमान का तारा हूँ, आवारा हूँ ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊట్లు ఊతుకెళ్తున్నారు. ఒక్కని చేసి ఇంతమంది ఊతుడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. ఏయ్ దా దా.
ఏయ్ బచ్చాలారా, నేను కళ్ళు మూసి తెరిచేలాగా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తీలు మీరు అంతే. నేను కళ్ళు మూసుకుంటున్నా. బస్సు నువ్వేమి కంగారు పడకు. దిగు బస్సు. ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేంటి బాసు, అచ్చం నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మా నిద్ర అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములంటూ ఎవరూ లేదు. ఎనీహౌ, సమయానికి వచ్చాను, కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బస్ 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 గొప్ప బస్సు. మనకి థ్యాంక్స్ గింగ్స్ పనికిరావు. ఇదిగా చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాసు. బాసు థ్యాంక్స్. సరిగ్గా 12 అయిపోయింది. కవర్లిప్పే కార్యక్రమం మొదలెట్టండి. ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది సార్. సార్, రవితేజ టెక్స్టైల్స్ మిల్స్ పేరా మేము వేస్తున్న టెండర్ ఇది. ఏమైపోయింది? గుడ్డలతో గుడ్డలతో గుడ్డలతో. ఎవరికి టైం అయిపోయిందో కొన్ని సెకండ్లో తెలుస్తుంది. సార్, మీ గడియారం 12 కొట్టడం ఇప్పుడే మొదలుపెట్టింది. అందరికంటే తక్కువ రేట్ కోట్ చేసిన రవితేజ టెక్స్టైల్స్ వారికి ఈ టెండర్ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చూడండి, పొరపాటు జరిగిందేమో. అక్కర్లేదు లేవయ్యా, పద. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవితేజ. థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత, వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఏమిటి శ్రీవారు ఈరోజు ఆనందంతో చిందులేస్తున్నారు? ఎస్, ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ డ్రెస్సుల కోసం ఏర్పాటు చేసిన ₹1 కోటి టెండర్ మనకే వచ్చింది. దీంతో మన కంపెనీ పేరు అన్ని రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. రియల్లీ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ డే. నిజంగా? Yes. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా అర్థమైందా నీ హస్బెండ్ అంటే ఏమిటో? ఈ సందర్భంగా శ్రీమతి గారికి మనం ఓ చిన్న కానుకిచ్చుకుంటున్నాం. చూస్తే థ్రిల్ అయిపోతావు. కడుపు కళ్ళు తెరు. చాలా బాగుంది కదా. మీరేం అనుకోకపోతే నిజం చెప్పనా? ఇది నాకు అంతగా నచ్చలేదండి. చాలా చీప్ గా ఉంది. మరీ అన్నమైన కాలం నాటిది. ఎక్కడో తక్కువలో దొరికింది కదా అని తీసుకొచ్చి నాకు ఇస్తే ఎలా వేసుకోమంటారండి? ఐమ్ సారీ, ఏది అనుకోద్దు. ఏది బేబీ, ఆ నెక్లెస్ లేవు? చీ 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 చీ, ఏమిటి అల్లుడు గారిది? నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళ నాన్నగారు ఇలాంటిది ఒకటి తీసుకొచ్చారు. విసిరాయన ముఖం మీద కొట్టాను. ఆ నెక్లెస్ తీసుకెళ్లి కొన్న చోట ఇచ్చేయండి, డబ్బైనా మిగులుతుంది. అవునవును, మిగులుతుంది. ఇదిగో బాబు, తీసుకోండి. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోల మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాలవుల్లో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంతనుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వవాంఛను జరిపిస్తుంది. యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవునిపై పెడతాను. ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. ఓయ్ జై కలకత్తా కాళీ. స్వరమేతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? పెట్టి మ్యాట్నీ షోకి వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదకమ్మా, కదగమంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోళీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా?
నిజమేనండి. ప్రజలారా, మీ అందరి మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వర్మేతాళ పనిచేయడు. స్వర్మేతాళాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క 10 తోయ ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పర్సు, ఓ అరబిలో ఒక 5 పైసలు, ఓ పసిబాలు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోళీ కట్టాను. చూడండి, ఆహా, ఒక అక్క 5 రూపాయలు. ఓలి మస్తానా, ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటా. అవును. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వర్మేతాళ, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? గౌను వేసుకున్నాడు. అది స్వరబేతాళ, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది. జాగ్రత్త విని చెప్పు. ఈ పెద్దాయన చేత్తో ఏం పట్టుకున్నాడు? గాడిది గుడ్డు. స్వరబేతాళ, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది. కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. ఒరే అప్పలకొండ, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు చూడావు? మూలికలు అమ్మిన మూలి ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా? ఏంటి? ఆ, దా దా, దా పద. దా ఓయ్. లక్షలు అప్పు తీసుకుని అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం చెప్తే మేము ఊరికి ఉండాలా? మీ మీద కేసు పెట్టి మీ వ్యాపారం రోడ్డు మీద తీసుకువచ్చి వేలం పాడు పాడిస్తాం. ఎందుకు సార్ పాటలు ఉపాధ్యాయులు పాటించడం? ఒక్క నెల టైం ఇవ్వండి, తీర్చేస్తాం. బాబు, బాకీ సంగతి బయటపడితే మా బతుకులు వీధులు పడతాయి. కొంచెం టైం ఇవ్వడం మీ మీరు మర్చిపోం. కావాలంటే మా పిల్లలకి మీ పేరు పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళు కూడా పెద్దవాళ్ళే, వీళ్ళ పీడించు తినమేనా? ఒక నెల టైం ఇస్తాం, లేదా మీ ఆస్తిని పట్టులాడిస్తాం. కలదా? చలో. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలో వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. నోర్మయ్యా, విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మాలో తువాలో ఇద్దాం. ఓ జేబురు వాళ్ళను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మరిచి కారు ఇద్దాం. ఆ చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు, రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు, రండి రండి బాబు. మహిమలు కలిగిన మల్లెలమూడు అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వేయాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం? చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మొగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును, నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. ఆహాహాహాహా. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతోనే ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. భక్త, అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టించింది. అప్పైపోయిందమ్మా.
భక్త నీకొక అద్భుతమైన అరటి పండు ఒక శివలింగము ఇచ్చదను లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు ఒక శివలింగం